థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సో థ్యాంక్ యూ మీట్ అనగానే నేను రాత్రి రావడం, దిల్రాజు భయ్య మన ఫంక్షన్లు ఇంతకుముందు చేసిన ఫంక్షన్లు మిస్ అయ్యారు. ఆయన వస్తే ఎందుకంటే ఇండస్ట్రీ ఉండండి సార్, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే మనిషి, ప్రతి ఒక్కరి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మంచి సినిమా చేస్తే కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. నాతో పోలీస్ స్టోరీ నుంచి ఆయనతో నా ట్రావెల్ ఉంది. సో అలాంటిది ఈరోజు ఈ థ్యాంక్స్ మీటింగ్ ఆయన రావడం, ఆయన చేతుల మీదుగా, ఎందుకంటే షీల్డ్స్ తీసుకోవడం అనేది ఆ రోజులో మా నాన్నగారి దగ్గర నుంచి చూసేవాడిని. 100 days ఆడితే నాకు షీల్డ్ వస్తుందా రాదా అని నాన్నగారు. ఆ తర్వాత పోలీస్ స్టోరీ ఫంక్షన్కి ఎంత ఆనందపడ్డారంటే, బాబు నువ్వు హీరోగా షీల్డ్ తీసుకున్నావురా అని. ఆ రోజు దాసనారాయణరావు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి నాకు పోలీస్ స్టోరీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన యూనిట్ అందరికీ మొమెంటోస్ ఇవ్వడానికి దిల్రాజు గారు రావడం నిజంగా, ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిజంగా నేను ఇంతకుముందు ఫోన్ చేయలేదు, కానీ ఈరోజు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఉంటారో లేదో, ఆయన ఎంత బిజీయో నాకు తెలుసు. బాంబే వెళ్తున్నాను అన్నారు. టెన్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు సార్ అన్నాను. సాయంత్రం అన్నారు. లక్కీగా మన వాళ్ళు 3 గంటలకే అన్నారు. సార్ 3 గంటలకే సార్, మీరు వచ్చి షీల్డ్స్ ఇచ్చి ఒక బాబుని ఆశీర్వదించి టీంని అభినందించి మీరు బాంబే వెళ్ళండి సార్ అడగగానే వచ్చినందుకు ఫస్ట్ మనం అందరం కలిసి దిల్రాజు గారికి పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఆయనకి క్రిస్మస్కి 5 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాల్లో సక్సెస్గా నిలబడడం అంత ఈజీ కాదు. సో అలా సక్సెస్గా నిలబడినందుకు ముందు ఓల్డ్ టీమ్కి, నేను లాస్ట్ 1 week యాక్చువల్ అవుట్ ఆఫ్ టౌన్ పోతే అన్ని సినిమాలు ఫాలో చేస్తూ ఉన్నాను, ఏది ఎలా ఉంది అని. దాంట్లో శంబాలకు 100% మార్క్స్ పడడం, మంచి అప్రిషియేషన్ రావడం, అలాగే సక్సెస్ఫుల్గా నిలబడడం హ్యాపీ థింగ్. ఎందుకంటే ఆదికి 25th ఫిలిం అంట. సో 25th ఫిలిం సక్సెస్ రావడం అనేది ఈజ్ ఎ గుడ్ థింగ్. పోతే కమ్బ్యాక్ అంటున్నావు, ఆయన సీనియర్ కాదు ఇంకా జూనియర్. సీనియర్స్ సక్సెస్లో వెనకబడి వచ్చినప్పుడు వాళ్ళని కమ్బ్యాక్ అన్నారు. సో కరెక్షన్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఇంకా 40 ఏళ్ళు పని చేస్తాడు. వాళ్ళ నాన్న 50 ఏళ్ళు కంప్లీట్ చేశాడు, అది ఇంకా మినిమం 40 years కంప్లీట్ చేయాలి. సో బొమ్మరిల్లు సినిమా తీసినప్పుడు ఇప్పటికీ నన్ను రవి విజిల్ కొడుతున్నాడు. సో బొమ్మరిల్లు ఫాదర్ గురించి తీశారు అని చాలా ఫ్యామిలీస్లో 20 years బ్యాక్ తీసిన సినిమా చాలా చేంజెస్ తీసుకొచ్చింది. నిజంగా బొమ్మరిల్లు 2 తీయాల్సి వస్తే సాయి కుమార్ గారు ఆది వాళ్ళ స్టోరీ పెట్టి తీయాలి. అంటే ఒక కొడుకు సక్సెస్ గురించి ఒక తండ్రి పడే తపన అది మామూలుది కాదు. సో దానికే సాయి కుమార్ గారు అంటే బ్యాక్ బోన్. అంటే కొడుకు యాక్ట్ చేస్తే ఆ సినిమాలో పనిచేసిన మీ అందరికీ బ్యాక్ బోన్ అయ్యాడు, కొడుకు ఒక్కడికి కాదు. సో హోల్ సినిమాకి. సో తనకున్న రిలేషన్స్, ఈజ్ ఎ నైస్ మ్యాన్. అందరితో బాగుంటాడు. సాధారణంగా ఇండస్ట్రీలో అందరితో బాగుండడం కుదరదు, బట్ సాయి కుమార్ గారికి ఒక్కడికి చెల్లింది. అందరితో బాగుంటారు, అందరికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో అలాగే నాకు మార్నింగ్ చూస్తే బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టింగ్ మని మెసేజ్ వచ్చింది. సో అన్ని నేను ప్రోమో, ఇది లాంగ్ బ్యాక్, దీని ప్రోమో ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సాయి కుమార్ గారు పంపించినప్పుడు చూసినప్పుడే చెప్పా ఆల్ ది బెస్ట్, ఈజ్ లుకింగ్ గుడ్ అని. సో అలాగే సినిమా కూడా బాగా సక్సెస్ అయినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. సో నాట్ ఈజీ. ఈ రోజుల్లో ఒక సినిమాని ప్రేక్షకులని సాటిస్ఫై చేయడం అంత ఈజీ పని కాదు. దాంట్లో సక్సెస్ అవ్వడం అంటే ఈజ్ ఎ గ్రేట్ థింగ్. సో మీరు తీసిన కాంటెంట్ అది ఆదికి కానీ మీ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరికీ ఉపయోగపడే సినిమా. ఎందుకంటే ఇక్కడ షీల్డ్ ఫంక్షన్ అనగానే చూస్తేనే తెలుస్తుంది. మొత్తం ఫోటో దిగుతుంటే అందరూ వచ్చి నిలబడిపోయారు. అంటే ఎంతోమంది ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి ఈ షీల్డ్ అనేది మీ సక్సెస్కు గుర్తు లైఫ్ లాంగ్. నాకు ఎప్పటికీ దిల్ షీల్డ్ నా ఇంట్లో అలాగే పెట్టుకున్నాను. అంటే ఎన్నైనా రావచ్చు, సక్సెస్లు వస్తూ ఉంటాయి, బట్ ఆ మొదటి అందిన సక్సెస్ అది మామూలుది కాదు. అది ఎప్పుడు చూస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్. నేను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్కి వచ్చినప్పుడల్లా టైం ఉంటే అక్కడ ఉండే నా షీల్డ్స్ అన్నీ చూసుకుంటాను. అంటే ఒకసారి మెమోరీస్, ఆ షీల్డ్స్తో దొరికే మెమోరీస్ అవి లైఫ్లో రేపటిది మర్చిపోతూ ఉంటాం. ఒక షీల్డ్ మన కళ్ళ ముందు ఉంటే ఆ సినిమా ఎప్పుడు మనకు గుర్తుంటుంది. అదే ఈ షీల్డ్ ఫంక్షన్. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అవడం అండ్ బ్లెస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. టీం అంతా కూడా చాలా హ్యాపీ, అర్థమైపోతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్స్ అండి. సినిమా నిజంగా చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది. అండ్ అంత కాంపిటీషన్లో రిలీజ్ అయ్యి కూడా సినిమా స్టాండ్ అయ్యి సెకండ్ వీక్ ఎంటర్ అయ్యి సెకండ్ వీక్ కూడా కొన్ని థియేటర్స్ పెరిగి
ఇట్స్ డూయింగ్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. యూ సపోర్టెడ్, యూ గేవ్ అస్ ది లవ్. మీ అందరికీ జెన్యున్గా సినిమా నచ్చి మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్లారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ యా, ఇంకా ఆల్రెడీ నేను సక్సెస్ మీట్లో మాట్లాడేశాను కాబట్టి సో థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీట్ తప్పకుండా మంచి ఫిల్మ్స్ చేస్తాను, బాగా ప్లాన్ చేసుకుంటాను. అండ్ మై బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫిల్మ్స్ అండి. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అవి కూడా అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ అది. థ్యాంక్ యూ. ప్లీజ్ రైటర్స్ ఎస్, చప్పట్లు కంటిన్యూస్ గా మోగాల్సిందే, ఎందుకంటే మీరు షీల్డ్ తీసుకున్నప్పుడు కూడా చప్పట్లు కావాలి కదా, అందుకని. ఎస్, రైటర్ రాజ్ సుహాస్ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ సురేష్ గారు, అఫ్ కోర్స్ రైటర్ అండ్ కో డైరెక్టర్ సురేష్ కొత్తపల్లి గారు, కంగ్రాట్స్ అండి. అండ్ అలాగే రాజ్ కుమార్ గారు, స్టంట్ కోరియోగ్రాఫర్ రాజ్ కుమార్ గారు, ఆర్ట్ డైరెక్టర్ జేకే మూర్తి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ శ్రవణ్ గారు, ఎడిటర్ శ్రవణ్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో కొంచెం ముందుగానే పేర్లు పిలుస్తున్నాను, దయచేసి ఏమనుకోకుండా ఇక్కడ వేదిక దగ్గర ఉండండి ప్లీజ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ జేకే మూర్తి గారు మొమెంటో అందుకుంటారు. అండ్ ఎడిటర్ శ్రవణ్ గారు అండ్ డిఓపి ప్రవీణ్ బంగారి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డిఓపి ప్రవీణ్ కే బంగారి గారు ప్లీజ్. సినిమాని ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ గా మలిచినటువంటి డిఓపి, కంగ్రాచులేషన్స్. అండ్ శ్రీచరణ్ పాకాల గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్, అండ్ మా లాజిస్టిక్స్ పార్ట్నర్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ పప్పాల గారు, లాజిస్టిక్స్ పార్ట్నర్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే ఆయేషా గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, కాస్ట్యూమ్ డిజైనర్ ఆయేషా గారు ఇప్పుడు షీల్డ్ అందుకుంటారు. అండ్ నా శ్రావణ సంధ్య గారు, యాక్ట్రెస్ శ్రావణ సంధ్య గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే రంగదామ్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీసా లక్ష్మణ్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఈ సినిమాలోని ప్రతి రోల్ మనందరికీ గుర్తుండిపోయేలాగా ఉంటుంది అంటే డెఫినెట్లీ ఆశ్చర్యం లేదు. సో అటువంటి రోల్స్ లో కనిపించిన యాక్టర్స్ మీసా లక్ష్మణ్ గారు అండ్ అఫ్ కోర్స్ శివకార్తిక్ గారు వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. శివకార్తిక్ గారు ప్లీజ్. అండ్ ఇంద్రనీల్ గారు ప్లీజ్ వెల్కమ్. అసలు మనం ఎప్పుడు ఊహించని చూడనటువంటి విశ్వరూపాలని ఈ సినిమాలో చూపించారు యుగంధర్ ముని గారు. అండ్ చైత్ర డార్లింగ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ శైలజ ప్రియ గారు, అండ్ పిఆర్ఓ సాయి సతీష్ గారు టు ప్లీజ్ వెల్కమ్.
అండ్ మధునందన్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ధనియేలే గారు ఇక్కడే ఉన్నట్లయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ప్లీజ్. అండ్ రామరాజు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ స్వామీజీగా కనిపించినటువంటి రామరాజు గారు ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ రవివర్మ గారు అఫ్ కోర్స్ పిలుస్తున్నా. దిల్ రాజు గారి చేతుల మీదుగా షీల్డ్ అందుకోవడం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన. అండ్ నౌ ప్రొడ్యూసర్స్, ఎస్ రాజశేఖర్ గారికి అండ్ మహిధర్ రెడ్డి గారికి షీల్డ్స్ తీసుకురండి ప్లీజ్. ఐ థింక్ రాజశేఖర్ గారి షీల్డ్ ఆయన వాళ్ళ తండ్రి గారితో పాటు కలిసి అందుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి వీరబ్రహ్మచారి గారు వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. దిస్ ఫాదర్ అండ్ సన్ ఇమోషన్ ఈ స్టేజ్ పైన చాలా బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు మహిధర్ రెడ్డి గారు అందుకుంటారు. అండ్ నౌ యుగంధర్ ముని గారు డైరెక్టర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. అర్చన అయ్యర్ ఇప్పుడు ఎస్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ ఎస్ ఇప్పుడు ఆది సాయి కుమార్ గారు అందుకుంటారు షీల్డ్. శంబాలాతో ఒక డివైన్ బ్లాక్ బస్టర్, హ్యూజ్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఆది సాయి కుమార్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. ఈ షీల్డ్ మీరే తెచ్చుకెళ్తే బాగోతుంది సార్. ఇక్కడ ఫాదర్ సాయి కుమార్ గారుగా కాదు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారుగానే అందుకుంటున్నారు. ఎందుకంటే మనం సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆయన వాయిస్ ఓవర్ లో ఆయన మనకు చెప్పిన కథ ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు ఫర్ ఎవ్రీథింగ్. ఆల్సో గిరిధర్ మామిడిపల్లి గారు కూడా ఎస్ షీల్డ్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్కసారి మ్యూజిక్ టీం అందరూ స్టేజ్ పైకి రండి. ఇక్కడ ఉన్న మ్యూజిక్ టీం అందరూ, ఐ థింక్ శ్రీశరణ్ గారు మీరు పిలిస్తేనే బాగుంటుంది. Yeah, please come first. Yes, music team, please welcome. Yeah, music team, yeah, please come. Jayant, Shanmugh, Anand, Sajanya, Joy, Saket, Andarandi. Sir, my whole music team, sir. Yes, sir. డైరెక్షన్ టీమ్ ఒకసారి రండి అంతా.
డైరెక్షన్ టీం అందరూ ఒకసారి రండి ఫాస్ట్గా. రైటర్స్ కూడా రాజు అండ్ సుహాస్ నువ్వు కూడా. ఎస్, రైటర్స్ అండ్ డైరెక్షన్ టీమ్ అందరూ ఒక్కసారి ఒక గ్రూప్. ఎస్, ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మా మ్యూజిక్ టీమ్ అందరికీ కూడా. ఇక్కడ డైరెక్షన్ టీమ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆహా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ఉన్నారని తెలిసింది సార్. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఒక్కసారి క్విక్ గా హీరో గారి పర్సనల్ స్టాఫ్ కూడా వచ్చేసారా ప్లీజ్ స్టేజ్ పైకి. ఎస్ సార్ ప్లీజ్. చైతన్య ఆదిత్య మీరు ఎక్కడున్నారు రండి ఫాస్ట్ అండి. చైతన్య ఆదిత్య, అజయ్ స్వామి డిజిటల్ టీమ్, స్వామి అజయ్ బిన్నరా. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు సార్. మీ బిజీ షెడ్యూల్లో టైం తీసుకుని ఈ రోజు మా సెలబ్రేషన్స్ లో భాగం పంచుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆడియన్స్ ప్రూవ్ దట్ అండి, లైక్ గుడ్ సినిమా వస్తే, గుడ్ కంటెంట్ వస్తే దే విల్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. ఈరోజు ఆడియన్స్ అంటే మనం ఆడియన్స్ దగ్గరికి సినిమా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్ తో కంటిన్యూస్ 11 days కొన్ని థియేటర్స్ హౌస్ఫుల్స్ ఉన్నాయండి. కంటిన్యూస్ 11 days నైట్ షోస్ కంటిన్యూస్ అండి. అండ్ వీ థింక్ విమల్లో విల్ బి గెటింగ్ ద హైయెస్ట్ షేర్ అనుకుంటున్నామండి. ఎప్పుడు పోయినా విమల్కి ఎక్కడికి వెళ్దాం థియేటర్కి మాట్లాడుకోగానే విమల్ హౌస్ఫుల్ సార్ వెళ్దాం సార్, విమల్ హౌస్ఫుల్ సార్ వెళ్దాం సార్ అనేది. సో కంటిన్యూస్ అండి ఏఎంబి విమల్ ఇవన్నీ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అందరి పేర్లు చెప్పలేనండి, పేరున మా టెక్నికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మా యాక్టర్స్ కావచ్చు, ఎవ్రీవన్ అందరికి చాలా థ్యాంక్ యూ అండి. మొన్న మాది పార్టీ జరిగిందండి. పార్టీలో అందరూ వచ్చి నాకేం చెప్తున్నారంటే, సార్ మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్తో, చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్తో అని చెప్పి అంటున్నారు. కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ మీ, లైఫ్ ఇచ్చింది రాజశేఖర్ గారు, మైదర్ గారు. వితౌట్ దెమ్ లేదు ఈ ప్రాజెక్టే లేదు. సో అందరూ లైక్ ఎవ్రీవన్ షుడ్ బి ఐ థింక్ ఇండెప్టెడ్ టు దెమ్ బేసికలీ. థ్యాంక్ యూ. అండ్ ఆది గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. వితౌట్ యూ దిస్ ప్రాజెక్ట్ వుడ్ హావ్ నాట్ హ్యాపెండ్. అర్చన, everyone, thank you so much, sir.
అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి టు ఆల్ ది ప్రెస్ అండ్ మీడియా. మా సక్సెస్లో మీరు కూడా ఒక పార్ట్ అయినందుకు సో గ్రేట్ఫుల్. సో మీరు మా సినిమాని మేము ఎంత ముందుకు తీసుకెళ్ళామో మీ సపోర్ట్ వల్లనే అది ఇంకా ఆడియన్స్కి దగ్గర చేసింది. సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్. అండ్ ఆల్సో టు అవర్ ఆనరబుల్ గెస్ట్ దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేయాలి. బికాస్ ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి ఆది గారిని మా టీం మొత్తాన్ని బ్లెస్ చేసినందుకు వీఆర్ సో ఫార్చునేట్ అండ్ సో బ్లెస్డ్. అండ్ ఏం చెప్పాలనుకోవట్లేదండి, జస్ట్ ఐమ్ సో గ్రేట్ఫుల్, సో థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఎస్పెషలీ మై బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ సార్ అండ్ మహిదా సార్, అండ్ మై వండర్ఫుల్ డైరెక్టర్, అండ్ మై amazing co-actor Adi Garki, and to all my fraternity, Madhu, Ravi Garu, and Indrani, Rangadam Garu, everyone, peru na thanks cheppadam okkati nenu cheyagalnu, because I cannot be more grateful, I cannot be more thankful. Na role ki ostuna appreciation, I don't think ఇలాంటి రోల్స్ నేను ఫ్యూచర్లో చేయగలనేమో. బట్ థ్యాంక్ యూ ఒకటి చెప్పగలను, హౌస్ఫుల్ ఎనర్జీ ఆల్ all sides, and I'm extremely grateful. And yeah, thank you. Ante ee thank you meet ki nenu thank you cheppagalanu. Thank you. Absolutely. Thank you so much. మీ బిజీ స్కెడ్యూల్లో ఇప్పుడు ఫ్లైట్ ఇక్కడ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు సార్. ఒక ఆ గ్యాప్లో వచ్చి మా కోసం టైం కేటాయించి అభినందించిన చాలా థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్నూన్ దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్. షీల్డ్ అనేది యాక్చువల్లీ అందరూ మర్చిపోయారు, బట్ ఈ షీల్డ్ ఫంక్షన్ పెట్టిన ప్రొడ్యూసర్స్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి, ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఈ థ్యాంక్స్ మీట్ పెట్టినందుకు ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for everyone to coming to the event. నేను థ్యాంక్ చేయవలసింది ఆల్ ద టెక్నీషియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ టీమ్, తర్వాత మ్యూజిక్ టీమ్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు చరణ్ గారు. అండ్ ఆడియన్స్ చాలా సపోర్ట్ చేసి హిట్ చేశారు. ఇంకా ముందు ఇంకో 2 weeks కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి పెద్ద సినిమాలు వచ్చినా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ మీడియా. అండ్ మా ఈవెంట్కి వచ్చిన దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ టు ద టెక్నీషియన్స్, యాక్టర్స్, ఎవ్రీవన్ హూ హెస్ వర్క్ ఫర్ ద మూవీ. ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్ ఇస్ ద రీజన్. అండ్ మా నైజాంలో మూవీ రిలీజ్ చేసిన శశి గారికి, ఏపీలో రిలీజ్ చేసిన సురేష్ గారికి, కర్ణాటకలో రిలీజ్ చేసిన కుమార్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ నాట్ ద ఎండ్, జస్ట్ ద బిగినింగ్. ఎస్, సో 2026 నిజంగా మనందరికీ మంచి కిక్ ఇచ్చింది. వావ్, మంచి. సో దానికి కారకులైన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇందాకే మన పాత్రికేయ మిత్రులు చెప్తున్నారు, ఇండస్ట్రీ నువ్వు వెనకాల ఉంటే కష్టం, ముందుకురా, కొంచెం అందరూ ముందుకు రండమ్మా. సో ఈ సక్సెస్ని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోందని మన పాత్రికేయ మిత్రులు చెప్తుంటే, ఎస్, ఎందుకంటే మనందరికీ ఇండస్ట్రీ తప్ప ఏం తెలియదు. సో అందరూ మన వాళ్ళే. సో ఎప్పుడు నేను అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా ఉండాలని కోరుకునే మనిషిని. సో అలాంటి మా అందరికీ ఈరోజు మనందరికీ ఈ సక్సెస్ నిజంగా ఇది ఇండస్ట్రీ సక్సెస్. సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఒక విధంగా చూసుకుంటే అందరూ అభినందనలు తెలియజేయడం, ఇది వాళ్ళ సినిమా హిట్ అయినంత ఫీలింగ్గా అందరూ ఈరోజు అభినందించడం, కంగ్రాచులేషన్స్ మెసేజ్ పెట్టడం వస్తూనే ఉన్నాయి, ఇప్పటికే వస్తూనే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఎప్పుడు గెలుస్తుంది అని నిజంగా రాజశేఖర్ గారికి, మహేందర్ గారికి, మన యుగంధర్కి, ఆ టీంకి, టెక్నికల్ టీం వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఈ మధ్య నేను చూసిన టీమ్స్లో. అలాగే వండర్ఫుల్ క్యాస్ట్ అందరు ఇక్కడే ఉన్నారు మీరందరూ. అలాగే మీడియా మిత్రులకి నిజంగా వాళ్ళు కూడా ఇది మన సినిమా అని ఫీల్ అయ్యి ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా కంగ్రాచులేట్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నేను చాలా రోజుల తర్వాత పోలీస్ స్టోరీ ఐ థింక్ మొత్తం కర్ణాటక, ఆంధ్ర అంతా టూర్ చేశాను. మళ్ళీ అనిల్ రావిపూడితో పటాస్కి, కళ్యాణ్ రావు మేమంతా మళ్ళీ టూర్ చేసాం.
సో మళ్ళీ ఈ సినిమాకి నేను టూర్ చేయడం జరిగింది చాలా రోజుల తర్వాత. దాన్ని నువ్వే డిజైన్ చేసావా? మొమెంటో ఎవరు చేశారు? దనియా? యాక్చువల్గా నా పోలీస్ స్టోరీ 100 Days షీల్ కూడా ఇలాగే ఉంటుంది. అందులోనూ ఇలాగే ఒక ఎమోషనల్గా నిల్చుని ఉంటాను. నీకు గుర్తుందో లేదో, ఇందాక వెతికాను, అది ఎక్కడ ఉందో తెలియలేదు, ఎక్కడో ఉంది. సో రేపు ఎప్పుడో పెడతాను 2 షీట్స్ ఫోటో. సో అందులో కూడా నేను ఫోటోషేట్స్గా యూనిఫామ్ నిల్చుని ఉంటాను. సో చాలా హ్యాపీగా ఉంది ఇలాగా. సో ఈ పెద్ద హిట్, అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే అందరికీ పేరు పేరున బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ యువర్ విక్టరీ. అలాగే ప్రేక్షక దేవుళ్ళకి మీరు నమ్మరు, ఎక్కడెక్కడి నుంచో ఫోన్స్, సిడ్నీ అవ్వచ్చు, మెల్బోర్న్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, ఇంకా మన ఆంధ్ర తెలంగాణ, ఎక్కడి నుంచి రోజు ఏదో ఒక మెసేజ్. నేను మార్నింగ్ లేచేటప్పటికి ఒక మినిమం 90 నుంచి 100 మెసేజ్లు చదువుకుంటాను. అంటే ఇది ఇట్స్ అ ప్రాసెస్. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ టెన్షనే. ఇప్పుడు లెటర్స్ ఎంజాయ్ శంబాలా. సో శంబాలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ, అలాగే 9th ఇప్పుడు హిందీ కూడా పెద్ద బస్ క్రియేట్ అయింది. సో థ్యాంక్స్ టు మన డివైన్ స్టార్, ఈ డివైన్ బ్లాక్ బస్టర్కి డివైన్ స్టార్ రిషబ్ శెట్టి గారు. సో నేను ఫోన్ చేసి బ్రదర్ చేయాలంటే, అయ్యో సార్ అది ఈజ్ మై బాయ్ అన్నట్టు వెంటనే తను ఆన్లైన్లో చేయడం, దానికి ఈరోజు విపరీతమైన స్పందన రావడం. ఆశీష్ విద్యార్థి గారు, మన రవికిషన్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు పొద్దున ఆశీష్ గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు. సో బాంబే నుంచి మనతో కొలీగ్స్, మనతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ 2 రోజుల్లో ట్రైల్ రోజు చూస్తూ ఉన్నారు, సినిమా చూసి మాట్లాడుతూ ఉన్నారు. సో బాంబే అవ్వచ్చు, ఇంకా ఢిల్లీలో నాకున్న మిత్రులు చాలా వరకు, నేను నా జీవితమే స్నేహితులమయం అనమాట. నేను ఫ్లైట్లో ఎక్కితే నా పక్క కూర్చున్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాను. యూ డోంట్ బిలీవ్, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళతో టచ్లో ఉంటాను. అది ఎవరైనా అవ్వచ్చు. అది నా ఫీల్ ఏంటంటే, ప్రతి కలయికలో ఏదో ఒక మీనింగ్ లేకపోతే నేను ఆయన పక్కన కూర్చోను, ఆయన నా పక్కన కూర్చోరు. సో కూర్చోడానికి కూడా భగవంతుడు అన్ని డిసైడ్ చేస్తాడు. ఇవన్నీ ఆల్ డెస్టిన్. దట్స్ హౌ ఐ ఫీల్. అలా నాకు ఎంతో మంది ప్రముఖులు పరిచయం అయ్యారు ఫ్లైట్స్లోనే. ఒకరైతే నారాయణాచార్యులు గారని బెంగళూరులో ఉంటారు. ఆయన అయితే నేను 4 సార్లు ఫ్లైట్ ఎక్కాను, బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు. ప్రతిసారి ఆయన నా పక్కనే. ఏంటంటే మీ ఇద్దరం మళ్ళీ సాయిబాబా భక్తులు. సో అలా కలిసి ఈరోజు ఇండస్ట్రీలో చాలా మందికి నేను ఆయన మూలంగా ఉద్యోగాలు ఇప్పించాను. ముఖ్యంగా మన 24 Crafts లో ఉన్న చాలా మంది టెక్నీషియన్స్ పిల్లలకి. సో ఇవన్నీ ఏంటంటే దట్స్ వాట్ ఐ బిలీవ్. సో వాట్ ఎవర్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఏదో బ్లెస్సింగ్ లో వస్తుంది. అది మా అమ్మ మాకు నేర్పించిన ఒక జీవన సూత్రం. అది ఈ రోజు మళ్ళీ ఆ డివైన్ బ్లెస్సింగ్సే ఈ రోజు ఆదికి శంబాలకి రావడం కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఆ డివైన్ బ్లెస్సింగ్స్, అందుకనే తప్పకుండా ఇట్స్ ఏ డివైన్ బ్లాక్ బస్టర్. సో 9th హిందీ అవుతోంది. గెట్ రెడీ గైస్, మనం నార్త్ ఇండియా టూర్ చేయాలి. 150 థియేటర్స్ అట. సో 9th. సో ఎందుకంటే ఆదికి ఆల్రెడీ కొన్ని తన డబ్ సినిమాలు చాలా బాగా ఆడాయి హిందీలో కూడా, ముఖ్యంగా ఓటీటీ శాటిలైట్లో బాగా చూశారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ ఇంత పెద్ద హిట్ ఇచ్చాం కాబట్టి సాయి సతీష్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. బాంబే మీడియా కానీ మొత్తం నార్త్ ఇండియా మీడియా చాలా బాగా కవర్ చేసింది, ఎక్స్ట్రాడినరీగా కవర్ చేసింది, చాలా బాగా బస్ క్రియేట్ అయింది. సో 9th మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, ఇది బాగుంది, ఇంకా బాగా ఆడుతోంది అని కొడుతున్నామా? ఇప్పుడు హిందీ నేర్చుకోవాలి ఇది 2 రోజుల్లో. సో 9th హిందీలో రిలీజ్ అవుతోంది. సో తప్పకుండా, ఎందుకంటే నా అదృష్టం ఎంతోమంది గురువులు చూశారు ఈ సినిమాని, ఎంతోమంది పీఠాధిపతులు చూశారు. అసలు మామూలుగా సినిమా చూడరు. మన విజయవాడలో ఆ స్వామి చూసి ఫోన్ చేస్తూ ఉంటే ఎంత ఆనందం వేసిందో, అలాగే అందరూ ఈరోజు మొన్న కూడా మొన్న నైట్ ఉప్పల్కి వెళ్ళి ఇంకో బ్రహ్మశ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు మీ ప్లేస్ అనుకోండి, మీ సినీ పోలీసులో చూసాం. సో అలా ఎంతోమంది ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు, వాళ్ళకి ఎవ్వరూ ఇది శంబాలా అంటే ఒక కమర్షియల్ సినిమా, ఏదో హారర్ సినిమా అనుకున్నారు, కానీ దీంట్లో ఎంతో డివోషన్ ఉందని వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మన ధర్మాన్ని చాలా అందంగా తను టచ్ చేసి బ్యూటిఫుల్గా దాన్ని ఆ మెసేజ్ని అందించడం జరిగింది. సో నిజంగా ఈ సినిమాకి అందరూ 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 ఆశీర్వదించారు. సో మీ అందరి ఆశీర్వాదంతో పాటు విజయ పదంలోకి దూసుకెళ్ళిన ఈ సినిమా నెక్స్ట్ మన నార్త్ ఇండియాలో రిలీజ్ అవుతోంది.
సో తప్పకుండా మీరందరూ చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. కోడి దేవతలు మీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శంబాలా. థ్యాంక్ యూ. శుభం భూయాత్. థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe LG TV. Thank you. LG TV की लाइक शेयर सब्सक्राइब చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.